రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీరంగూడలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వినాయకుని శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుని శోభయాత్రలో కళాకారులచే కళా ప్రదర్శన, డీజే ఆటపాటలతో అల్లించారు. ప్రజలు సంతోషంతో డాన్సులు చేస్తూ ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మాట్లాడుతూ బీరంగూడ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుండి గణనాథుని నిలబెట్టడం జరుగుతుందని అన్నారు. గత 40 సంవత్సరాల నుండి దినదిన అభివృద్ధి చెందుతూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గత 13 రోజులుగా పూజలు అందుకుంటున్న గణనాథుని శోభయాత్ర నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు మరియు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు అందరినీ చల్లంగా చూడాలని, ఈ ప్రాంత రైతులు వర్షాలు కురిసి పంటలు పండి సుభిక్షంగా ఉండాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ కోరారు. నవరాత్రుల్లో 13 రోజులు పూజలు అందుకుంటున్న లడ్డు వేలంపాటలో ఇంద్రేశం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ ఈ వేలంపాటలో 21,16,000 రూపాయలకు వేలంపాటలో లడ్డును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో గత 40 సంవత్సరాల సంది కూడా ఈ ప్రాంతంలో గణనాథుని నిలబెట్టడం జరుగుతూ ఉంది. అప్పటి సంది ఇప్పటివరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. గత 13 రోజులు పూజలు అందుకున్న ఇక్కడ గణనాథుడు ఈరోజు శోభాయాత్రకు బయలుదేరడం జరుగుతూ ఉంది. మా ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అమీన్పూర్ పురపాలక సంఘం ప్రజలందరికీ, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భగవంతుడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అందరినీ కూడా చల్లగా చూడాలని, మా ప్రాంతం అంతా కూడా పంటలు పండి వర్షాలు కురిసి సుభిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విషయానికి వస్తే గత 3 సంవత్సరాలు ఎన్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కొనడం జరిగింది. ఈసారి అతను కూడా పోటీ పడగా స్థానికంగా ఉండే ఇంద్రేశం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి 21,16,000 రూపాయలకు కొనడం జరిగింది. ఇక్కడ లడ్డూ ప్రసాదం తీసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని ఒక ప్రసిద్ధి కాబట్టి అందరూ కూడా లడ్డూ కొనడానికి విశేషంగా విచ్చేసి అందరూ కూడా ఈ పోటీలో పాల్గొని ఈ సంవత్సరం 2024లో జ్ఞానేశ్వర గారు లడ్డూ కైవసం చేసుకోవడం జరిగింది.